మెనోపాజ్‌లో లేడీస్‌కి బోన్స్ ఎందుకు వీక్ అయిపోతాయి? సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మనం సంపాదించే డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనుకోండి. ఏమైద్ది? కొన్ని రోజులకి జోబ్ ఖాళీ అవుద్ది. బ్యాంక్‌లో ఉన్న అమౌంట్ మనం తీసి అది కూడా ఖర్చు పెట్టాల్సొస్తుందనమాట. సో, మన బాడీలో కూడా ఈ ప్రాసెస్ రెగ్యులర్‌గా జరుగుతుంది. మన బోన్స్‌లో ఉండే సెల్స్ ఎప్పటికప్పుడు డిసింటిగ్రేట్ అవుతా ఉంటాయి. అండ్ ఆ ప్లేస్‌లో మనం తిన్న కాల్షియం వల్ల కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. రైట్? బట్ ఇది రెగ్యులర్‌గా జరిగేదే. అందరి బాడీలో జరిగేదే. మెన్, విమెన్ చిన్నప్పటి నుంచి జరిగే ప్రాసెసే. కానీ మెనోపాజ్‌లో ఏమైద్దంటే, ఇప్పుడు ఈ డిసింటిగ్రేట్ అయ్యే ప్రాసెస్ చెప్పాను కదా! అంటే పాత బోన్ వెళ్ళిపోయి కొత్త బోన్ వచ్చే ప్రాసెస్. ఇది మొత్తాన్ని మానిటర్ చేసే పెద్ద మనిషి ఈస్ట్రోజెన్ అనమాట. సో, ఈస్ట్రోజెన్ మెనోపాజ్‌లో లేడీస్‌కి తగ్గిపోతుంది. ఇదెప్పుడైతే తగ్గిపోతుందో ఈ ప్రాసెస్‌ని మానిటర్ చేసేవాళ్ళు ఎవరుండరు. సో, బాడీలోంచి బోన్ వెళ్ళిపోతా ఉంటది. బట్ కొత్త బోన్ మాత్రం రాదు. సో, దీనివల్ల కొన్ని రోజులకి బోన్ బ్రిటిల్ అయిపోయి ఇంజ్యూరీస్ రావడం అనేది జరుగుతుందనమాట. చాలా వరకు ఇంజ్యూరీ అయిన తర్వాతే లేడీస్‌కి తెలుస్తుంది నా బోన్స్ వీక్ అయిపోతున్నాయని. రైట్? అందుకే మెనోపాజ్‌లో ఉన్నవాళ్ళు కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి. అండ్ బోన్ స్ట్రెంత్ పెంచే ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఇప్పుడు యోగాలో చూస్తే వీరభద్రాసన గాని, ఉత్కటాసన గాని, లేకపోతే దిర్ ఈస్ వృక్షాసన, ట్రీ పోజ్ ఇలాంటి ఆసనాస్ అన్నీ బాడీలో బోన్ స్ట్రెంత్ అనేవి పెంచుతాయన్నమాట. సో, ఇవి చేస్తూ కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే స్పినాచ్, పాలు ఇలాంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ తింటే బోన్ డెన్సిటీ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. రైట్? దీన్ని మనం ఆపలేం. మెనోపాజ్‌ని మనం ఆపలేం. బట్ ఇది మన కంట్రోల్‌లో ఉంది. ఇది ఫాలో అవ్వండి. ఓకే. ఆల్ ది బెస్ట్.